మేమేం అడుగుతామండి? మేము ఎక్కడ అధికారంలోను? నేనేమంటున్నా, కిషన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారో ఏం అడుగుతలేరో, ప్రధానమంత్రి గారి డైరెక్షన్లో ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి గారు ఏం పని చేస్తున్నారో మాకు తెలియదు. వారి బ్యాక్గ్రౌండే ఆర్ఎస్ఎస్. వాళ్ళిద్దరు ప్రతి విషయంలో కలిసి పని చేస్తారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో చూసినాం, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాం. మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు. మేము ఏదైనా తీవ్రమైనటువంటి విమర్శ తేవడమో, ప్రజల ముందుకు ఒక వాస్తవాన్ని బయటపెట్టడం చేయగానే ఎవరు వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు? ఫస్ట్ రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు వచ్చి మమ్మల్ని తిడుతుంటారు. అంటే వాళ్ళని ఏదో తిట్టినట్టుగా ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేసుకుంటా. పార్ట్నర్షిప్ ఈజ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బ్రదర్. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఈ రాష్ట్రంలో. దేశం మొత్తం లేని జరిగినా కూడా ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఇక్కడ మాత్రం అన్ని వాళ్ళు అనుకునే పనులు చేస్తారు, అనుకునే విమర్శలు చేస్తారు. ఎప్పుడు ఎవరు పాత్రను ప్రవేశపెట్టాలనో వారికి తెలుసు, అట్లా ప్రవేశపెట్టుకుంటూ చేస్తున్నారు. సో కాంబినేషన్ పార్ట్నర్షిప్ ఏదన్నా ఉంది ఈ రాష్ట్రంలో అంటే దట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. థ్యాంక్ యూ. నేనేమంటున్నా బ్రదర్, చాలా మాట్లాడారు నిన్న ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు మాట్లాడినరు? ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత కాన్ఫిడెంట్గా 3 గంటలు ముచ్చట్లు పెట్టిరు. 1 కాదు 2 కాదు, అందులో అనేకమైన అంశాలు మాట్లాడారు. ఈ అన్ని అంశాలు కూడా ప్రధానమంత్రి గారి చేతిలో ఉన్నాయి కదా. ఎమ్మెల్యేల మీద ఏం తీర్పు రాదు అంటున్నారు. ఆ విషయం మీ వీరికి ఎట్లా తెలుసు? ఏది వస్తుందా రాదా, ఎవరి చేతిలో ఉంది, ఏంది అధికారం మీకు అర్థమవుతుంది కదా. నేను అనేది ఒకటే, వాళ్ళ నెక్సెస్ అన్నది, వాళ్ళ రిలేషన్షిప్ అన్నది నిన్న బయటపడిపోయింది. ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేకమైన విషయాలు మాట్లాడారు. అందులో ప్రధానంగా మా శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్రను మీరు గమనించండి. ఎందుకంటే ఇటువంటి కుట్రలు మస్తు